గ్రూప్ 1 పరీక్ష తదనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ను హడలెత్తిస్తోంది. నిరుద్యోగులను కలిసేందుకు పాలకపక్ష నేతలు జంకుతున్నారు. ఇప్పటికే ఉద్యోగార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని జబ్బలు చర్చుకున్నా మళ్లీ అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను తలుచుకుంటేనే హస్తం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నది. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కారులో గుబులు పుట్టిస్తోంది. పాలకపక్ష పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీవ్ర విమర్శలు, పోరాటాలు చేసి ఇప్పుడు ఘోరమైన తప్పులు చేయడంతో ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగుల ముందుకు వెళ్తామంటూ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిరుద్యోగులు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. టీజీపీఎస్సీ తీరుపై, పరీక్షా నిర్వహణ విధానంపై హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలుపుకోలేకపోతున్నామని, కనీస న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనే లేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకే నియామక పత్రాలిచ్చింది. ఆ ఉద్యోగాలు తామే ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటుంది. 2 లక్షల ఉద్యోగాల హామీ ఉత్తమాటగానే మిగిలిపోయింది. బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో జరిగిన చిన్న చిన్న తప్పులపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ రచ్చరచ్చ చేసింది. నిరుద్యోగులను తన రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకుందనే విమర్శలుచ్చాయి. అధికారంలోకి వస్తే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. పవర్లోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని సీఎం, మంత్రులు పలుమార్లు జబ్బలు చేర్చుకున్నారు. మరి ప్రక్షాళన చేస్తే గ్రూప్ 1లో మళ్లీ తప్పులు ఎందుకు జరిగాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదేనా కాంగ్రెస్ చేసిన ప్రక్షాళన అంటూ నిరుద్యోగ అభ్యర్థులు సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులను తలుచుకుంటేనే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉంది. క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా వెళ్లగలమని, ఉద్యోగార్థులను ఎలా ఎదుర్కోగలమనే ఆందోళన వారిలో నెలకొంది. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులకు గ్రూప్ 1 అంశం మరింత ఆగ్రహాన్ని తెప్పించిందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ గ్రూప్ 1 వివాదం కాంగ్రెస్ కు తీవ్ర ప్రతిబంధకంగా మారిందని ఆ పార్టీ నేతలు జంకుతున్నారు.